డైమండ్ అనగానే మనకు గుర్తొచ్చేది డిజైనర్ పీస్. సో, అటువంటి డిజైనర్ పీసే మీ ముందుకు తీసుకొచ్చేసాను నేను. చూస్తుంటేనే ఎంత ఎలిగెంట్‌గా కనిపిస్తుంది చూడండి. అండ్ దీస్ ఆర్ కాల్డ్ మిరాకిల్ సెట్టింగ్ అన్నమాట. ఇప్పుడు మీ ముందు ఏదైతే కనిపిస్తుందో దట్ ఈస్ కాల్డ్ మిరాకిల్ సెట్టింగ్. అంటే మనకు జనరల్లీ ఓపెన్ సెట్టింగ్‌లో కనిపిస్తుంది, క్లోజ్ సెట్టింగ్‌లో కనిపిస్తుంది. బట్ దిస్ ఇస్ మిరాకిల్ సెట్టింగ్. అంటే చూడ్డానికి మనకి పెద్ద పెద్ద డైమండ్స్ ఏమో అని అనిపిస్తాయి. బట్ ఇది చిన్న డైమండే. బట్ సరౌండింగ్ మొత్తం కూడా రోడియం ఫినిషింగ్ లో కనిపిస్తుంది. అంత బ్యూటిఫుల్ గా ఉంది ఈ డిజైన్. ఈ డిజైన్ చూస్తే కూడా ఎలా అంటే కరెక్ట్ ఆ వి షేప్ ఆఫ్ నెక్, అంటే ఆ ఏమంటారు ఆ పాన్ షేప్ అంటారు కదా, సో అలానే దిస్ ఇస్ లైక్ ఇలా ఫ్రంట్ వచ్చి ఇలా డ్రాప్ అయిందనమాట. సో ఇది ఒక పాన్ షేప్ డిజైన్ లో కనిపిస్తుంది. మనం ఇప్పటిదాకా చూసినవన్నీ కూడా రౌండ్ గా ఉంటాయి, లేదంటే కింద ఒక చిన్న డ్రాప్లెట్ వస్తుంది, ఐ మీన్ పెండెంట్ వస్తుంది. అలా కాకుండా ఇది ఇది టోటలీ ఇట్లా వి షేప్ లో అది బ్యూటిఫుల్ డిజైన్ ఉంది. అండ్ మీరు స్టార్టింగ్ నుంచి చూసినట్టయితే ఒక 2 లేయర్స్ అన్నమాట. ఇది ఫస్ట్ వన్ ఒక లేయర్ అనుకోవచ్చు, ఈ సెకండ్ ఒక లేయర్ అనుకోవచ్చు. ఈ 2 లేయర్స్ ని మధ్యలో మనం అటాచ్ చేసినట్టు, ఆ అటాచ్ ఏదైతే లైన్ ఉందో అది కూడా ఇట్ ఇస్ ఫిల్డ్ విత్ డైమండ్స్ అనమాట. కొన్ని చూస్తేనే మనకి ఎలిగెంట్ గా కనిపిస్తాయి. బట్ దీని హోల్ లో మనం మాట్లాడుకోవాల్సింది మాత్రం ద సెంటర్ పార్ట్, ఇదేదైతే ఉందో దాట్ పార్ట్ ఆఫ్ ద నెక్లెస్ అనమాట. మొత్తం ఎమరాల్డ్స్ వచ్చాయి. ఎమరాల్డ్స్ పైన ఏదైతే ఫ్లవర్ ఫినిషింగ్ ఏదైతే ఉందో ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది చూడండి. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే మీకు ఇక్కడ ఈ అప్పర్ పార్ట్ ఏదైతే ఉందో అక్కడ నుంచి ఆ స్క్వేర్ కి ఈ కింద స్క్వేర్ కి అటాచ్ చేశారు. ఇక్కడ ఒక ఆల్టర్నేటివ్ డిజైన్ అన్నమాట. మొత్తం లైన్ అంతా కూడా డైమండ్స్ వచ్చాయి, దాని తర్వాత సింగిల్ డైమండ్స్, మళ్ళీ లైన్ మొత్తం డైమండ్స్, మళ్ళీ సింగిల్ డైమండ్స్, అవన్నీ కూడా ఈ షేప్ ఏదైతే కనిపిస్తుందో ఈ వి షేప్, ఆ షేప్ కి అటాచ్డ్ అయి ఉన్నాయి. ద డిజైన్ ఇస్ వెరీ డిఫరెంట్ అన్నమాట, రెగ్యులర్ డిజైన్స్ లాగా కాకుండా. సో ఇందులో మనకి యూజ్ చేసింది మాత్రం ఓన్లీ ఎమరాల్డ్స్ అన్నమాట. ఒకవేళ కస్టమైజేషన్ కావాలి, రూబీలో కావాలి అంటే కూడా పాసిబుల్. యూ కెన్ కమ్ డౌన్ టు ద స్టోర్, లేదా మా దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది. స్క్రీన్ పైన నెంబర్ డిస్ప్లే అవుతుంది, మీరు కాల్ కూడా చేయండి. సో దీని సైడ్ వ్యూ అంటే మనం ఇప్పుడు చూసినట్టయితే ఇది మాత్రం రోజ్ గోల్డ్ ఫినిషింగ్ లో మనకు కనిపిస్తుంది. జనరలీ డైమండ్ వి ఏవైతే డిజైనర్ పీసెస్ ఉంటాయో అవి రోజ్ గోల్డ్ లోనే ఇంకా ఎలిగెంట్ గా కనిపిస్తాయి. సో మనకి చైన్ అంతా కూడా మెష్ టైప్ లో వచ్చింది చైన్, విచ్ ఇస్ ఇన్ రోజ్ గోల్డ్ ఫినిషింగ్. అండ్ దీని బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక హుక్ అండ్ జంప్ రింగ్స్ ఇచ్చారు. దీని గ్రాస్ వెయిట్ వచ్చేసి 45.960 grams, net weight వచ్చేసి 44.602 grams. And as I said, all the diamond jewelries are maximum 18 karat gold, and this beautiful piece is also an 18 karat gold necklace. జస్ట్ ఇదే కాదు, దేవి పవిత్రకి మీరు ఒకవేళ స్టోర్ విజిట్ చేస్తే దీనికి మించి డిఫరెంట్ యూనిక్ డిజైన్స్ కనిపిస్తాయి. సో మరో వీడియోలో మరో కొత్త కలెక్షన్స్ తో మళ్ళీ మేము ముందుంటాము. అంటిల్ దెన్ బై బై. ప్లీజ్ డూ విజిట్ దేవి పవిత్ర గోల్డెన్ డైమండ్స్, విజయవాడ, హైదరాబాద్.